నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈతరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో సొరకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే పోపు దినుసులు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన సొరకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. మనకు పప్పు అలా చేస్తుంటాం కదా రెగ్యులర్గా మనం సొరకాయతో, ఇలా టమాటో కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి సన్నటి సెగ మీద ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకు సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయలో ఉండే నీరు మొత్తం బయట వచ్చి మనకు బాగా ఉడికిపోతుందన్నమాట. ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2 టమాటాలను కూడా వేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. సన్నని సెగ మీద ఉడికించుకున్నట్లయితే సొరకాయలో ఉండే నీరు మొత్తం బయట వచ్చి మనకు బాగా ఉడుకుతుందన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ పైన ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మెత్తబడతాయి అన్నమాట అప్పుడు మనకు. ఇదే ప్రాసెస్ని మీరు సొరకాయ తురిమి కూడా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలన్నమాట. మీకు అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు వేసుకొని కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. వాటర్ అక్కర్లేకపోయినా పర్వాలేదన్నమాట. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందని చెక్ చేసుకొని కొద్దిగా వేసుకొని సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, ఇలా నూనె పైకి తేలిందంటే మనకు సొరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.